హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ మోటివేట్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. అనుకున్నది చేయలేని చేతగానే చూస్తారు, కానీ నువ్వు ఏదైనా కావాలి అనుకుంటే ఎలా వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని సింపుల్గా యాటిట్యూడ్ డైలాగ్తోని లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్, క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకైతే స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక టెక్స్ట్ యానిమేషన్ టైప్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి యాటిట్యూడ్ మోటివేట్ టైప్ అయితే ఉంటుంది డైలాగ్. సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ డైలాగ్ తగ్గట్టు నేను చాలా బాగా అయితే ఇక్కడ ఇక్కడ మనకు ఎంత సెకండ్స్ ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ 7 సెకండ్స్ వరకు అయితే చాలా బాగా అయితే డైలాగ్ ఉంటుంది. సో డైలాగ్ తగ్గట్టు నేను ఇక్కడ కలర్ అండ్ టెక్స్ట్, సో ఫాంట్ కూడా చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను కాబట్టి ఫాంట్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, ఫేడ్ అని. సో ఎఫెక్ట్ ఉండని. అండ్ కీ ఫ్రేమ్తోన ఇలా అయితే మనకు సైడ్ నుంచి అయితే ఇలా వస్తుంది. సో డైలాగ్. సో డైలాగ్ టెక్స్ట్ యానిమేషన్ సైడ్ నుంచి అయితే ఇలా అయితే వస్తుంది. సో సింపుల్గా మీకు ఒక ఫాంట్ ఇచ్చాను కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే మంచి షేక్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇలా అయితే షేక్ టైప్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. నేను సింపుల్గా కెమెరాకి ఒక ర్యాండమ్ జిటర్ అని ఎఫెక్ట్ అయితే పెట్టాను. సో దాని ద్వారా మనకైతే ఇలా అయితే డైలాగ్ కొంచెం లుక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా అయితే షేక్ అయితే అవుతుంటాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఇక్కడ 7 సెకండ్స్ వరకు అయితే ఫాంట్ ఒకటి యాడ్ చేసుకొని ఇక్కడ దాకా అయితే వదిలేసేయాలి. సో ఇక్కడ వదిలేశాక ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పిక్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనకు సాంగ్ అయితే ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో సాంగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో తమిళ్ నుంచి అనుకుంటా ఒక సాంగ్ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు మీరు పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ దాకా రండి. సో 7 సెకండ్స్ ఎక్కడ దాకా ఉందో ఇక్కడ దాకా రండి. సో ఇక్కడ దాకా వచ్చేసి ఇప్పుడు ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక మనకు కెమెరా ఉంది కాబట్టి సో పిక్ చాలా ముందరికి ఉన్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ మూవ్ చేస్తే చిన్నగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకొని దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలి. సో చేసుకోండి. చేసుకున్నాక మనకు ఇలా అయితే కనపడుతుంది. సో చూడండి ఇలా అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో ఎండ్ వరకు వచ్చేసి పిక్ అనేది మీరు ఇక్కడ లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక దీని ఏం చేస్తారంటే మొత్తం లిరిక్స్ కింద పెట్టుకోండి. సో లిరిక్స్ అంటే కెమెరా పైన పెట్టుకోండి. మీరు కెమెరా 2 ఉంది కదా. సో కెమెరా 2 పైన పెట్టుకోండి. సో ఇక్కడ అంతే. సో ఇలా పెట్టుకుంటే చూడండి మీకు లిరిక్స్ మీ పిక్ పైన కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్లో టైల్స్ సో టైల్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మిర్రర్ ఉంటుంది. సో మిర్రర్ ఆన్ చేసుకోండి. సో మిర్రర్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ పిక్ డల్ ఉంటే మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోజ్ గామా కానీ సాచురేషన్ కానీ సో ఇలా మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో మీ పిక్ని బట్టి డల్ ఉంటే సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సో ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ప్లస్ సెకండ్ బాక్స్ కనపడుతుంది కదా. సో దీని మీద టైప్ చేసుకొని దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకోండి. సో డూప్లికేట్ లేయర్ చేసుకున్నాక దీన్ని లిరిక్స్ పైన పెట్టుకోండి మొత్తం. సో లిరిక్స్ పైన పెట్టుకోండి. సో లిరిక్స్ పైన పెట్టుకుంటే చూడండి సో మీకు అయితే ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ మీకు లిరిక్స్ ఏం కనబడతలేదు, జస్ట్ పిక్ అయితే కనబడుతుంది కాబట్టి సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అదే పిక్ని మీరు ఏదైతే పిక్ అయితే యూజ్ చేస్తున్నారో సో ఆ పిక్కి మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో ఇలా ఉన్న పిక్కి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తే సో ఇలా అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకుంటే అంతే. సో చూడండి మనకైతే
లిరిక్స్ అయితే ఇలా పిక్ బ్యాక్ సైడ్ అయితే అయిపోతుంది. సో ఇలా చూసుకోండి ఇప్పుడు. సో చూడండి. సో లిరిక్స్ వచ్చేసి మనకు పిక్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో పిక్ బ్యాక్ సైడ్ ఉంటే సో సింపుల్గా మీరు ఒక స్టాండింగ్ టైప్ లేదా ఆఫ్ ఏ ఫోటో ఉన్నా సరే కానీ చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో ఫస్ట్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో పిక్కి టైల్స్ ఎఫెక్ట్ అండ్ మళ్ళీ అదే పిక్ని డూప్లికేట్ చేసుకొని సో పిక్ని ఫోటో రూమ్ లేదా పిక్చర్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రూమ్ చేసుకున్నాక మీరు పిక్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. జస్ట్ మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నచ్చితే ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేయాలని చాలా బాగా అయితే ఉంటుంది, మోటివేట్ అయిపోతే ఉంటుంది. సో సింపుల్గా మీరైతే చేసుకోండి అండ్ నన్ను కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయినాక సో ఇక్కడ మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయినాక ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది. సో వీడియో క్లారిటీ. సో మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలి అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.